मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं మధురం. శ్రీశ్రావణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం శ్రీకృష్ణుడు మధురలోకి అడుగుపెట్టడము, ఆ తర్వాత కుబ్జ కథను కూడాను మనం వినడం జరిగింది. ఆ తర్వాత ధనుర్భంగాన్ని చేసే శ్రీకృష్ణ బలరాముల గురించి కంసుడికి తెలియడం, కంసుడు మలయోధులు చాణూరుడు ముష్టికులను పిలిపించడం జరిగింది. వారిద్దరూ వచ్చాక వాళ్ళిద్దరూ చేతులు కట్టుకుని నిలబడ్డారు. అప్పుడు కంసుడు అన్నాడు, చాణూర ముష్టికల్లారా, మల్లులంటే మీరే, మిమ్మల్ని మించిన వారు అసలు లేరు ఈ ప్రపంచంలో. ఇంతవరకు నేను మీకు ఏ లోటు రానేలేదు, అంతగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. ఆ కృతజ్ఞతతోటి నాకు ఒక సహాయం చేయాలి మీరు అన్నాడు. చెప్పండి ప్రభు, ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తామన్నారు వాళ్ళిద్దరు. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు, ఆ యాదవులు బలరామకృష్ణుల ప్రాణాలు కావాలి. నేనేమిటో, నా సాహస పరాక్రమాలు ఏమిటో తెలియడం లేదు. నాతో కయ్యానికి కాలు తవ్వుతున్నారు, వారి అంతు చూడాలి. గోదాలోనికి దిగుతూనే మీ అంతు చూసేందుకు ఆ అన్నదమ్ములు ప్రయత్నం చేస్తారు. ముందుగానే మీరు అది గ్రహించి ఒకే ఒక దెబ్బతోటి వారిద్దరిని అనంతలోకాలకి పంపాలి. వారు మీ చేతుల్లో చచ్చిపోవాలి. అది చూసి నేను ఆనందించాలి అన్నాడు. మిమ్మల్ని ఆనందింపచేయడమే మా బాధ్యత. మా బలాబలాలు మీకు తెలియని కావు. గోదాలోనికి వారిని దిగనియండి. మొదటి పట్టు మాదే అవుతుంది. ఊపిరాడక చనిపోతారు ఇద్దరు. దీని గురించి మీరు కంగారు పడకండి. చతుస్సాగర పర్యంతంలో మమ్మల్ని మించిన మలులెవరు లేరు అన్నారు ఈ చాణూర ముష్టికలు. వినసొంపుగా ఉన్నాయి ఈ మాటలు కంసుడికి. సంతోషించాడు. పరిజనులు పిలిపించాడు. ఆజ్ఞాపించాడు ఇలా, ఈ చాణూర ముష్టికలకు రేపు మల్లయ్య రంగశాలలో ఉచిత సింహాసనాలు ఏర్పాటు చేయండి. ఆ ఆసనాలను చూసి అవతల వారే భయపడాలి అన్నాడు. చిత్తం అన్నారు పరిజనులు. వెళ్ళిరండి అన్నాడు కంసుడు. అతని మాటతోటి ఈ చాణూర ముష్టికలు అక్కడి నుంచి నిష్క్రమించారు.
2 పెనుకొండల్లాగా నడిచి వెళ్తున్న మల్ల యోధుల్ని చూసి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు కంసుడు. పునరాలోచనలో పడ్డాడు. గజారోహణ విద్యలో పేరుగాంచిన మంత్రిని వెంటనే పిలవలసిందిగా పరిజనులకు ఆజ్ఞాపించాడు. వారు అతని పిలిపించారు. వచ్చిన మంత్రిని సమీపంలో కూర్చోబెట్టుకుని అనునయంగా చెప్పాడు ఇలా కంసుడు. మంత్రివర్య, నువ్వు నా ఆత్మీయుడవు. ఆ నమ్మకమే నిన్నిక్కడికి రప్పించింది. నీ సహాయం నాకు కావాలి అన్నాడు. ఆజ్ఞ అన్నాడు మంత్రి. గోపాలకులుగా పెరిగి పెద్దదైన ఆ వసునందనులు బలరామకృష్ణులు విపరీత గర్వాహంకారాలతోటి వెర్రవీగుతున్నారు. వారిద్దరూ ఇప్పుడు మన నగరంలో విహరిస్తున్నారు. ఆ ఇద్దరిని నువ్వు మన మొదపటేనకు కువలయ పీడంతో నిలవరించాలి. నిలవరించడమే కాదు, వారిద్దరినీ దాని చేత చంపించాలి. మర్దింపచేసి మట్టి ముద్దల్ని చేశాలి. యముడి నుండి తప్పించుకోగలరేమో గాని మన కువలయ పీడం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. బలరామకృష్ణులు అంతమైతే వసుదేవుడు అతనితో పాటు యాదవులంతా అంతమైపోతారు. నీ కువలయ పీడం వల్ల, ఆ చాణూర ముష్టికల వల్ల గాని బలరామకృష్ణుల అంతమైతే అంతకంటే అదృష్టం లేదు. ఈ జగత్తంతటినీ ఏకచక్రాధిపత్యంతో పరిపాలిస్తానన్నాడు కంసుడు. ఆ మాట నిజం మహారాజా, మీరు ఏకచక్రాధిపత్యంగా ఈ జగత్తును పరిపాలిస్తారు అన్నాడు మంత్రి. ఆనందించేశాడు కంసుడు. ఆనందంలో మంత్రికి మరింత సమీపంగా వచ్చి అసలు సంగతి చెప్పాడు ఇలా. మంత్రివర్య, ఇప్పుడు రహస్యం చెప్తున్నాను విను. అయితే ఈ రహస్యాన్ని నీ గుండెల్లోనే దాచుకో. సరే అన్నాడు మంత్రి. నా తండ్రి ఉగ్రసేనుడు కాదు, అతనికి నేను జన్మించలేదు అన్నాడు కంసుడు. ఆశ్చర్యపోయాడు మంత్రి. మానవులకి ఇంతటి శక్తి సామర్థ్యాలు సాధ్యమా చెప్పు. నా జన్మరహస్యం నాకు నారద మహాముని చెప్పారు, అది నీకు చెప్తున్నాను, మనసులోనే పెట్టుకో అన్నాడు కంసుడు. చెప్పాడిలా. రజస్సులైన నా తల్లి కాళిందీ తీరంలో యమునాగిరిపైన ఒకనాడు చెలికత్తెలతో సహా సంచరిస్తుంటే అదే సమయంలో యాదవులు, వృష్టివంశీకులు, భోజులు, అందకులు తమ తమ అంతఃపురాంగణలతోటి అక్కడికి వచ్చారు. విహరించి వినోదించారు. ఆకాశం అప్పుడు మేఘావృతమైంది. సన్నగా వర్షం కురిసింది. దానికి ఉరుములు మెరుపులు తోడయ్యాయి. కడుపు నిండా తేనెల అరగించిన 9 పరుగు తీసాయి. మెరుపుల తడతల కాంతులతోటి నెమళ్ళు పురులు విప్పి నాట్యం ఆడసాగాయి. వానకోయిలలు ఆనందానికి అంతేలేదు, కూస్తూనే ఉన్నాయి. పసిరిపచ్చిక మేసిన లేళ్లు చెంగు చెంగున చెంగలించే. ఆ సమయంలో నా తల్లి నా తండ్రి ప్రేమను కోరింది. అతని మోహావేశాన్ని ఆహ్వానించింది. ఇది గమనించాడో రాక్షసుడు. గమనించి నా తండ్రి ఉగ్రసేన రూపంలో నా తల్లిని సమీపించాడు. కోరుకున్నంతనే ప్రత్యక్షమైన పతిని చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం అనుకుంది నా తల్లి. ప్రియా, నువ్వు చెలికత్తులతో ఇక్కడ చేరుకున్నావని నాకు తెలిసింది. నేను కూడా నీ వెనకాలే వచ్చాను అన్నాడు ఆ రాక్షసుడు. నా తల్లిని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. మారు చెప్పక తన మనోరథం తీర్చమన్నాడు. సరేనంది తల్లి. ఇంతలో నా తల్లికి అతని ప్రవర్తన అనుమానం చూపించింది. దిగ్గును లేచుకొచ్చింది. ఎవరు నువ్వు అని ప్రశ్నించింది. నీ వికృత చేష్టలే చెప్తూనే నువ్వు నా భర్తవి కావని నిజం చెప్పు. ఎవరు నువ్వు? నా పాతివ్రత్యాన్ని మంట కలిపిన దుష్టబుద్ధి, నిజం చెప్పు, చెప్తావా లేదా అంటూ నిలదీసింది. ఎంతటి పాపానికి ఎందుకు ఒడిగట్టావు అంటూ, కులసతినైనా నన్ను ఎందుకు అవమానించావు అంటూ, కులతం చేసావంటూ, ఈ పాపానికి నిష్కృతి లేదు అని భోరును ఏడవడమే కాకుండా నీచానికి దిగజార్చిన నువ్వు అల్పాయుష్కుడవై ఘోర నరకాన్ని అనుభవిస్తావు అంటూ శపించింది కూడా. ఆ మాటలకి రాక్షసుడు పగలబడి నవ్వి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ఇలా చెప్పాడు. సుందరి, నా పేరు ద్రామిళుడు. నేను సౌరభపురాధీశుణ్ణి, దానవ కుల అగ్రేసుణ్ణి. వట్టి మానవ మాతృని భర్తగా స్వీకరించి పాతివ్రత్యం అంటూ పరవరిస్తావు దేనికి? ఇందులో నీ కులగౌరవం ఏం లోపం వచ్చిందని? గతంలో ఎందరో అంగడామణులు పరపురుషుల్ని ఆశ్రయించి సంతాన భాగ్యాన్ని పొందారు. వ్యభిచారించారని వారికి కళంకం అంటగట్టిందా? లేదు కదా. గొప్ప సూర్యులు కన్నారు అలాంటివారు. వారి కోవలో నువ్వు ఈ సూర్యునికి జన్మనిద్దుగాని అన్నాడు. దుర్మార్గుడా, నీ నాలిక చీలికైపోతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించింది తల్లి. చీలికలైనా పేలికలైనా నేను చెప్పాల్సింది చెప్తాను. నీకు నేను ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ వర ప్రభావంతో నీకు త్వరలో జగదేక సూర్యుడైన కుమారుడు జన్మిస్తాడు. వాడు కంసుడు అన్న నామధేయంతో వర్ధిల్లుతాడు. లోకాధికుడు అత్యంత వైభవంతో ఐశ్వర్యంతో తొలుతోగుతాడు అన్నాడు.
ఆ వరాన్ని విని తట్టుకోలేకపోయింది నా తల్లి. ఆ రాక్షసుణ్ణి ఈటల్లాంటి మాటలతోటి తోలలాడింది. నువ్వు అనుకున్నట్టు జరగదు. నీ వరం నాకక్కర్లేదు. నీ దుర్బీజంతో కొడుకు మీద నాకెలాంటి అనురాగమో అనురక్తి లేదు. జరగబోయేది నేను చెప్తున్నాను విను. మా వంశంలోనే జన్మించిన పుణ్యపురుషుడొకడు మహాబల పరాక్రమవంతుడై నీ వల్ల నాకు జన్మించిన పాపుణ్ణి సంహరిస్తాడు. దీనికి తిరిగేలేదు పో అంది. ఆ తిరస్కారాన్ని తట్టుకోలేకపోయాడు ద్రామిళుడు. కసిగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇదయ్యా నా జన్మ వృత్తాంతం. ఈ కథంతా నాకు నారదుడు చెప్పాడు. అప్పటినుంచి నాకు నా తల్లిదండ్రులన్నా బంధువులన్నా అసహ్యం. ఆ కారణంగానే నా తండ్రిని నేను కారాగారంలో బంధించి రాజ్యాధికారాన్ని నేను హస్తగతం చేసుకున్నాను అంటూ ముగించాడు కంసుడు. విని ఏం మాట్లాడాలో తెలియక భయంగా చూశాడు మంత్రి. అభయం ఇస్తున్నట్టుగా అతని భుజం మీద చెయ్యించి చెప్పాడులా కంసుడు. ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం ఒకటే. ఆ యాదవ్ కుమారుడు బలరామకృష్ణుల్ని అంతమొందించాలి. ఇది నా నిర్ణయం. దీనికి తిరుగులేదు. నువ్వు అంకుశ తోమర ప్రాసాదాలతో సహా వెళ్ళి కువలయ పీడాన్ని బలరామకృష్ణులపైకి ప్రయోగించు. వారిద్దరినీ మట్టి గర్పించే చంపే అన్నాడు. తప్పకుండా మహారాజా, మీ నిర్ణయాన్ని కాదంటానా అన్నాడు మంత్రి. సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మంత్రి అటు వెళ్ళిపోగానే తాను సేనాగారంలోకి ప్రవేశించాడు కంసుడు. నిద్రపోయాడు. అటూ ఇటూ తిరిగి బలరామకృష్ణుడు ఇద్దరూ మధురా నగరంలో ఓ చోట విశ్రమించారు. కంసుని సంహారార్థమై నిమిషం ఒక యుగంగా గడపసాగారు వారు. రాత్రి గడిచింది, తెల్లారింది. ఉదయగిరిపై సూర్యుడు ఉదయించాడు. ఆ సూర్యోదయం ఎలా ఉందంటే మధురా నగరం స్వేచ్ఛను పొందుతున్నట్లుగా ఆహ్లాదకరంగా ఉంది, హాయిగా ఉంది. బలరామకృష్ణుల ప్రభావ పరాక్రమాలను తిలకించేందుకు నగర పౌరులంతా రంగస్థలానికి చేరుకున్నారు. తమకు ఏర్పరిచిన సుఖాసనాలపైన కూర్చున్నారు. పరివారంతో సహా కంసుడు రంగస్థలానికి చేరుకున్నాడు. అతనికి ఏర్పరిచిన బంగారు సింహాసనం పైన అంతెత్తున కూర్చున్నాడు. పౌరుల జయాభినందనలను స్వీకరించాడు. మల్లయుద్ధం అంటే మనసు పడిన దేవేంద్రుడు కూడా అమరగణ పరివృత్తుడై మేఘవాహనాన్ని అధిరోహించి ఆకాశం మించి చూడసాగాడు. నారదుడు ఆదిగా దేవమునీశ్వరులు, దిలీపుడు, రఘు మొదలైన చక్రవర్తులందరూ సిద్ధయోగీశ్వరులు తమ తమ దివ్య వాహనాలపై ఉండి మల్లయుద్ధ రంగాన్ని కన్నార్పకుండా చూస్తున్నారు. మల్లు చాణూరు ముష్టికలు మదించిన ఏనుగుల్లాగా మందగమనంతో రంగస్థలంలోకి ప్రవేశించారు. మల్లులు అలా రంగస్థల ప్రవేశం చేస్తే రంగస్థల ముఖద్వారం దగ్గర ఏనుగు కోలయపీడంతో సహా మంత్రి కాపు కాశాడు. బలరామకృష్ణుల కోసం నిరీక్షించసాగాడు. బలరామకృష్ణులకి కంసమహారాజు ఆహ్వానం. వారు వెంటనే రంగస్థలానికి చేరుకోవాలి. వారి భుజ పరాక్రమాలు ప్రదర్శించాలి. రండి రండహో అన్నారు భటులు. కేకలు వేస్తూ డప్పులు వాయిస్తూ పిలిచారు. ఆ పిలుపుని అందుకున్నారు బలరామకృష్ణులు. ముఖంలో ఎలాంటి భావాలు కనిపించనీయకుండా రంగస్థల ముఖద్వారానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కంసుడు ఎక్కడ ఉన్నది చూశాడు కృష్ణుడు. రంగశాలను ఆనుకుని ఉన్న సౌధంపై బంగారు సింహాసనం పైన కూర్చుని ఉన్న కంసుడిని గమనించాడు. అతను అన్న బలరాముడితో సహా ఒక్క దూకుని చేరుకున్నాడు అక్కడికి. ఆసరికి చాణూరు ముష్టికలను కోలయ పీడంతో సహా సంహరించారు బలరామకృష్ణుడు. సింహాసనం మీద నుంచి కిందకి లాగాడు కృష్ణుడు. తూడిపడ్డాడు కంసుడు. లేవకుండా అతని గుండెలపై కాలుచి నొక్కి పెట్టాడు. మరో కాలుతోటి అతని కిరీటాన్ని తన్నేశాడు. అది వెళ్ళి అల్లంత దూరంలో పడింది. కిరీటాన్ని కోల్పోయి నిస్సహాయంగా చూస్తున్న కంసుణ్ణి శిరోజరాశిని చేజిక్కించుకున్నాడు కృష్ణుడు. ఒక చేత్తో జుత్తు పట్టుకుని మరో చేత్తో పిడికిలు బిగించి మొహం మీద మోదేసాగాడు. ఇటు పిడికిలతో మోత్తూ అటు కాళ్లతో గుండెల మీద గట్టిగా తన్నసాగాడు. కృష్ణుడి మర్దనానికి కంసుడి గుండె చిట్లిపోయింది. పిడికిలి పోట్లకి అతని తల మొద్దెక్కిపోయింది. కళ్ళలోంచి, ముక్కులోంచి, నోటి నుంచి రక్తం కక్కుకుంటూ కంసుడు మరణించాడు. ఇదంతా సభలోని వారు గమనించలేనంత తీవ్ర వేగంతో త్రుటి కాలంలో జరిగిపోయింది. నమ్మలేని నిజం అనిపించింది ఇదంతా కూడా. పర్వతంలా పడి ఉన్న కంసుడి మృతదేహాన్ని 2 చేతులతోటి పైకెత్తాడు కృష్ణుడు. రంగస్థల ద్వారానికి అడ్డంగా పడేశాడు. అయినా అతనిలోని ఆవేశం చల్లారలేదు. కంసుని తమ్ముడు సునాముని కోసం వెతికాడు. కనిపిస్తే సునాముణ్ణి సంహరించారని తహతహలాడిపోయాడు కృష్ణుడు.
అయితే బలరాముడు ఆసరికి ఆ సునాముణ్ణి సంహరించేశాడు. ఆ సంగతికి తమ్ముడికి తెలియచేస్తూ గర్జించాడతడు. మహావీరులు బలరామకృష్ణుల్ని అభినందిస్తూ దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దుందుపులు మోగించేశారు. మునుడు ఆశీర్వచనాలు, సిద్ధుల జయ జయ నినాదాలతోటి నలుదిక్కులు మారుమోగిపోయాయి. ఈ రకంగా కంసచాణూర మర్దనాన్ని శ్రీకృష్ణ బలరాములు సమాప్తి చేశాడనమాట. మళ్ళీ మనం రేపు ఇంకా ఏం జరుగుతుంది ఈ విషయాన్ని ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.